ఫ్రెండ్స్, ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు, ఇది దేశం మీద ప్రేమ చూపించే ఓ గట్టి నిర్ణయం. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ఉంది. అందరూ ఇది ఎదురుచూస్తున్న మ్యాచ్, కానీ టీమిండియా బాయ్కాట్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా గ్రూప్ స్టేజ్లోనూ పాక్తో ఆడలేదు, ఇప్పుడు సెమీస్లోనూ ఆడలేదు. దేశం మీద దాడి జరిగితే ఆట ఆడటం ముఖ్యం కాదు, ఆ దాడిని నిరసించడం మన బాధ్యత. ఇది క్రీడా ప్రపంచానికి ఒక గట్టి మెసేజ్. జెర్సీ కంటే జాతీయ పతాకం గొప్పది అని మన టీమిండియా ఫిక్స్ అయ్యింది. ఇంతలో ఈజ్మై ట్రిప్ సంస్థ కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి స్పాన్సర్గా ఉండడం నుంచి తప్పుకుంది. కంపెనీ కోఫౌండర్ నిశాంత్ గర్వంగా చెప్పారు, టెర్రరిజం, క్రికెట్ కలిసి ఉండలేవు. పాకిస్తాన్ పాల్గొనే ఏ మ్యాచ్లోనూ మేము సపోర్ట్ చేయం, వ్యాపారం కంటే దేశం ముఖ్యము అని ఆయన అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళింది, కానీ మనం గెలిచాం బ్రో, మన విలువలతో, మన దేశభక్తితో. ఆగస్టు 2న ఫైనల్ జరగబోతోంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఫైర్ ఉండబోతోంది. కానీ కప్పు ఎవరు కొడతారో మ్యాటర్ కాదు, దేశం కోసం నిలబడిన వాళ్ళే నిజమైన విజేతలు. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి మరింత క్రికెట్ కాంటెంట్ కోసం ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది దేశం మీద ప్రేమ చూపించే ఓ గట్టి నిర్ణయం. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ఉంది. అందరూ ఇది ఎదురుచూస్తున్న మ్యాచ్, కానీ టీమిండియా బాయ్కాట్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా గ్రూప్ స్టేజ్లోనూ పాక్తో ఆడలేదు, ఇప్పుడు సెమీస్లోనూ ఆడలేదు. దేశం మీద దాడి జరిగితే ఆట ఆడటం ముఖ్యం కాదు, ఆ దాడిని నిరసించడం మన బాధ్యత. ఇది క్రీడా ప్రపంచానికి ఒక గట్టి మెసేజ్. జెర్సీ కంటే జాతీయ పతాకం గొప్పది అని మన టీమిండియా ఫిక్స్ అయ్యింది. ఇంతలో ఈజ్మై ట్రిప్ సంస్థ కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి స్పాన్సర్గా ఉండడం నుంచి తప్పుకుంది. కంపెనీ కోఫౌండర్ నిశాంత్ గర్వంగా చెప్పారు, టెర్రరిజం, క్రికెట్ కలిసి ఉండలేవు. పాకిస్తాన్ పాల్గొనే ఏ మ్యాచ్లోనూ మేము సపోర్ట్ చేయం, వ్యాపారం కంటే దేశం ముఖ్యము అని ఆయన అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళింది, కానీ మనం గెలిచాం బ్రో, మన విలువలతో, మన దేశభక్తితో. ఆగస్టు 2న ఫైనల్ జరగబోతోంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఫైర్ ఉండబోతోంది. కానీ కప్పు ఎవరు కొడతారో మ్యాటర్ కాదు, దేశం కోసం నిలబడిన వాళ్ళే నిజమైన విజేతలు. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి మరింత క్రికెట్ కాంటెంట్ కోసం ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.